హాయ్ అండి, చికెన్ ఫ్రై చేస్తున్నాను. చిన్న ప్యాన్ తీసుకోండి. కొద్దిగా ధనియాలు, కొంచెం ఫుల్ ఎల్లుల్లిపాయ తీసుకుని రెబ్బల కింద వేసి వేయించుకుందామండి. ఒక 4-5 ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఏమి వేయకుండా. చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. తీసి పక్కన పెట్టుకుని మిక్సీ పట్టుకుందామండి. మరొక ప్యాన్ పెట్టుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి అయితే ఒక 3 తీసుకున్నాను. ఉల్లిపాయ వేగింది కదా, చికెన్ కూడా వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత 1 స్పూను పసుపు, మనకి చికెన్కి తగినంత సాల్ట్ వేసాను. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయింది కదా, చికెన్ మసాలా, గరం మసాలా కొద్దిగాను, కర్రీకి తగినంత, ఈ ఫ్రైకి తగినంత కారం కూడా తీసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ధనియాలు ఇవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల చికెన్ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. మిరియాల చారులోకి, పప్పు చారులోకి అయితే టేస్ట్ అదిరిపోద్ది. ఇంతకన్నా ఫ్రై అవుతే తినలేం కాబట్టి ఇలా వేపుకుంటే సరిపోద్ది, నేను చూపించినట్టుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.